విండోస్ 8లో యాక్షన్ సెంటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మరి దీని ద్వారా మనం వార్నింగ్ లేదంటే సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ మెసేజెస్ని ఎలా మనం యూజ్ చేసుకొని వాటికి సొల్యూషన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, అట్లనే ట్రబుల్ షూటింగ్ ఎలా చేయొచ్చు, అట్లనే సిస్టమ్ రీస్టోర్ ఎలా చేయొచ్చు, ఇట్లాంటివంతా కూడా ఈ యొక్క యాక్షన్ సెంటర్లో ఉన్నాయి. వాటిని చూద్దాం. మరి మీరు ఇక్కడ డెస్క్టాప్లో టూల్ బార్లో గమనించినట్లయితే ఇట్లా రెడ్ బటన్ తోటి ఐకాన్స్ వచ్చి ఉంటాయి. ఇట్లా ఇంపార్టెంట్ మెసేజ్ అని ఉంటుంది. ఈ మెసేజ్ కొత్తగా వచ్చినప్పుడు ఒక ఫ్లాగ్ కూడా వస్తుంది ఇలా మెసేజ్తో పాటు. ఇది ఆల్రెడీ వచ్చిన మెసేజ్ కాబట్టి ఇది ఆ మెసేజ్ క్లోజ్ అయిపోయి ఉంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి అది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క మెసేజ్ మీద క్లిక్ చేస్తే మనకి యాక్షన్ సెంటర్ ఓపెన్ అవుతుంది. లేదంటే ఇక్కడ ఓపెన్ యాక్షన్ సెంటర్ అన్నా కానీ యాక్షన్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఎక్కడ ఒక చోట క్లిక్ చేద్దాం. మరి మీరు ఈ యొక్క యాక్షన్ సెంటర్ని కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి సిస్టమ్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి యాక్షన్ సెంటర్ అని ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. ఓకే, మనకి వచ్చిన ఆ యొక్క మెసేజ్ ఇది, విండోస్ని అప్డేట్ చేయాలి అనే ఒక మెసేజ్ వచ్చింది. ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. మరి ఈ రెడ్ బార్ ఉంటుంది. రెడ్ బార్తో ఉన్నటివి ఇమీడియట్గా మీరు చేంజ్ చేయాలి, అంటే ఆ యొక్క యాక్షన్ మీరు తీసుకోవాలి అనేది ఇక్కడ గుర్తు అనమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది రైట్ సైడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విండోస్ని అప్డేట్ చేయాలంటే చేంజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి అనేది ఇక్కడ దానికి సొల్యూషన్ చూపిస్తుంది. ఓకే, దీన్ని మనం ఫాలో అయితే ఆ యొక్క మెసేజ్కి రిలేటెడ్ యాక్షన్ని మనం తీసుకున్నట్లు అవుతుంది. మరి ఇక్కడ ఇచ్చిన మెసేజ్కి అంటే నాట్ ఓన్లీ విండోస్ అప్డేట్, వేరే నెంబర్ ఆఫ్ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. వాటికి ఇక్కడ సొల్యూషన్ కుదరలేదు అనుకుంటే మీకు నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేసేదానికి ట్రబుల్ షూటింగ్లోకి కూడా వెళ్ళచ్చు. మరి ఇక్కడ ట్రబుల్ షూటింగ్ ప్రోగ్రామ్స్, హార్డ్వేర్, నెట్వర్క్, సిస్టమ్ అండ్ సెక్యూరిటీ ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి కంపల్సరీగా ట్రబుల్ షూట్ చేయాలంటే మీకు నెట్వర్క్ కనెక్షన్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. దీని ద్వారా ఆన్లైన్లో సొల్యూషన్స్ మీకు వస్తాయి. ఆన్లైన్లో సొల్యూషన్స్ వల్ల మీరు రిక్వైర్డ్ యాక్షన్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, మళ్ళీ మనం యాక్షన్ సెంటర్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ యొక్క యాక్షన్ సెంటర్లో చేంజ్ యాక్షన్ సెంటర్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ మెసేజెస్, మెయింటెనెన్స్ మెసేజెస్ వేటికి సంబంధించి రావాలి అనేది మీరు సెలక్షన్ డీసెలక్షన్ చేయొచ్చు. విండోస్ అప్డేట్కి మెసేజ్ కావాలా వద్దా, ఓకే డీసెలెక్ట్ చేసాం, ఇంకా మెసేజ్ రాదు, అట్లా అన్నమాట. ఇట్లా వైరస్ ప్రొటెక్షన్, స్మార్ట్ స్క్రీన్ మెసేజ్, ఇట్లా డిఫరెంట్ సెలక్షన్ డీసెలక్షన్ ఉన్నాయి. వేటిని ఆఫ్ చేసుకోవాలి, వేటిని ఆన్ చేసుకోవాలి అనేది మీ ఇష్టం అన్నమాట. ఓకే, ఆ విధంగా వాటికి సెట్టింగ్స్ చూడొచ్చు. అట్లనే చేంజ్ యూజర్ అకౌంట్ కంట్రోల్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ ఈ యొక్క కంప్యూటర్లో చేంజెస్ జరుగుతున్నప్పుడు వేటికి మీ యొక్క సిస్టమ్ రెస్పాండ్ కావాలి అంటే చూడండి, యూజర్ అకౌంట్ కంట్రోల్ హెల్ప్స్ ప్రివెంట్ potentially harmful programs from making changes to your computer. సో ఆ యొక్క కంప్యూటర్ని చేంజ్ చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో
వాటిల్ని రన్ చేయబోయే ముందర ఆల్వేస్ నోటిఫై ఈ బార్ని పైకి తీసుకెళ్తే ప్రతి దగ్గర కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. కిందకి వచ్చే కొద్దీ మీకు ఈ నోటిఫికేషన్ తగ్గుతూ ఉంటుంది. చూడండి, నెక్స్ట్ స్టెప్లో నోటిఫై మీ ఓన్లీ వెన్ యాప్స్ ట్రై టు మేక్ చేంజెస్ టు మై కంప్యూటర్. నెక్స్ట్ ఇంకా తక్కువ కావాలనుకుంటే ఆ యొక్క చేంజెస్ నోటిఫికేషన్ని లాస్ట్కి తీసుకుంటే నెవర్ నోటిఫై, అంటే ఏ చేంజ్ జరుగుతున్నా ఇక మీకు ఆ యొక్క నోటిఫికేషను రాదనమాట, పలానా చేంజ్ జరుగుతుంది అనేది. ఇది నెవర్ నోటిఫై. ఏదైనా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు షూర్గా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్రాబ్లం లేదు దాంతో అనుకుంటే నెవర్ నోటిఫైలో తీసుకెళ్ళి ఓకే అని ఇస్తే మీకు ఎటువంటి నోటిఫికేషను, పర్మిషన్సు, రిస్ట్రిక్షన్స్ లేకుండా అది లోడ్ అయిపోతుంది. జనరల్గా అయితే ఈ విధంగా మీకు ఈ యొక్క బార్ యూజర్ అకౌంట్ కంట్రోల్ సెట్టింగ్స్లో ఉంటుంది. ఓకే, ఎస్, డూ యూ వాంట్ టు అలో ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ టు మేక్ చేంజెస్ దిస్ కంప్యూటర్? ఎస్, ఒకరోజు చేంజ్ అయింది, ఇట్లాంటి మెసేజెస్ అన్నమాట. కాస్త చేంజ్ జరుగుతున్నా సరే అక్కడ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అది దేనివల్ల అంటే ఈ యొక్క చేంజ్ యూజర్ అకౌంట్ కంట్రోల్ సెట్టింగ్లో ఇచ్చిన బార్ వల్లే. అట్లనే చేంజ్ విండోస్ స్మార్ట్ స్క్రీన్ సెట్టింగ్స్, దీంట్లో స్మార్ట్ స్క్రీన్ సెట్టింగ్స్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ అన్రికగ్నైజ్డ్ యాప్స్? ఓకే, గెట్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇట్లాంటివి, లేదంటే వాన్ బిఫోర్ రన్నింగ్, డోంట్ డూ ఎనీథింగ్, ఇట్లా ఆప్షన్స్ మీరు సెట్ చేయొచ్చు. ఓకే, అడ్మినిస్ట్రేటర్ అట్లనే ఉంచేద్దాం, క్యాన్సిల్ చేద్దాం. ఇట్లా మీకు డిఫరెంట్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆప్షన్స్ని మీరు మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రికవరీ ఆప్షన్ ఉంది. రీఫ్రెష్ యువర్ పీసీ వితౌట్ ఎఫెక్టింగ్ యువర్ ఫైల్స్ ఆర్ రీసెట్ ఇట్ అండ్ స్టార్ట్ ఓవర్. అంటే పొరపాటున ఇంటర్నెట్ ద్వారా కానీ వేరే అప్లికేషన్స్ ద్వారా కానీ ఏదైనా మీ యొక్క కంప్యూటర్ సెట్టింగ్స్లో మార్పులు చేర్పులు జరిగి సరిగా రన్ కాని పక్షంలో ఈ యొక్క రికవరీ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ సిస్టమ్ రీస్టోర్ అని ఉంది. అట్లనే క్రియేట్ ఏ రికవరీ డ్రైవ్ అని కూడా ఉంది. అట్లనే కాన్ఫిగర్ సిస్టమ్ రీస్టోర్ అని కూడా ఉంది. క్రియేట్ ఏ రికవరీ డ్రైవ్ టు రీఫ్రెష్ ఆర్ రీసెట్ యువర్ పీసీ. ఎస్, రికవరీ డ్రైవ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎనీవే దీన్ని ఇట్లా సైజ్ కూడా దీనికి ఉండాలి. నెక్స్ట్ ఆ డ్రైవ్లో ఉన్నటువన్నీ డిలీట్ అవుతాయి అంటుంది. ఓకే, క్యాన్సిల్. తర్వాత ఓపెన్ సిస్టమ్ రీస్టోర్ అని ఉంది. మీ యొక్క సిస్టమ్ని ప్రీవియస్ పొజిషన్కి రీస్టోర్ చేయాలంటే ఈ యొక్క ఆప్షన్ ఉపయోగపడుతుంది. రీస్టోర్ సిస్టమ్ ఫైల్స్ అండ్ సెట్టింగ్స్. సో రికమెండెడ్ రీస్టోర్, ఎప్పటికీ దీన్ని రీస్టోర్ చేయాలి. మోస్ట్ రీసెంట్ అప్డేట్ డ్రైవర్ ఆర్ సాఫ్ట్వేర్, చూస్ డిఫరెంట్ రీస్టోర్ పాయింట్ ఇట్లా అడుగుతుంది. ఓకే, కన్ఫర్మ్ యువర్ రీస్టోర్ పాయింట్. ఇట్లా
మీ యొక్క అంటే లాస్ట్ ఈ యొక్క క్యాంప్ స్టూడియోని ఇన్స్టాల్ చేస్తున్నాం, ఆ పాయింట్కి ఆ టైంకి ఇది రీస్టోర్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత జరిగిన చేంజెస్ సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు ఎఫెక్ట్ కావన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు ప్రీవియస్ పొజిషన్కి మీ సిస్టమ్ని ప్రీవియస్ డేట్కి టైంకి మీ యొక్క సిస్టమ్ని రీస్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అట్లనే సిస్టమ్ రీస్టోర్ని కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. వీటికి డిఫరెంట్ డ్రైవ్స్కి ప్రొటెక్షన్ ఆఫ్ ఆన్ ఇట్లాంటివి అండ్ నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ అండ్ రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేయడం ఇట్లాంటివంతా కూడా మీరు చేయొచ్చు. ఓకే,